అందరికీ షలోం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 గాన ప్రతి గానములతో పొగడబడుచున్న మహిళ అవే మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి అనుకూల సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క వారిని ఈ జ్ఞానమందును ఈ లోక జ్ఞానమందును అభివృద్ధి చెందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ మహిమకరముగా ఆర్జించలాగా వారి జీవితములను మలచమని వేడుకుంటున్నాం. తదురీతిగా నీ నామమునకు ఘనతకరముగా మహిమకరముగా మా జీవితం ఉండులాగున నీవే నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ నామమును మా రక్షకుడు మెచ్చుకుడైన నజరేయుడైన విశ్వమెస్సే నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. వృద్ధుడైన యెహోషువతో వృద్ధాప్యమందు ఎలోహిం వారు మరి యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. నీవు చూస్తే వృద్ధుడు అయిపోయావు కాబట్టి మరి ఇంకా ఎంతకాలము మరి నీవు ఎలా వృద్ధిగా ఉంటావో తెలియదు. ఇవి ప్రదేశాలు ఉన్నాయని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. స్వాధీనపరుచుకున్న ప్రదేశాలు ఏంటంటే ఫిలిస్తీయుల ప్రదేశం, గెషీరీయుల ప్రదేశం, ఐగుప్తునకు తూర్పునున్న సీహోరు ప్రాంతము మొదలు ఉత్తర దిక్కునున్న ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీయుల రాజులు 5 రాజులు వారి యొక్క ప్రదేశాలు ఏమన్నా గాజీయుల మరి అష్దోదీయుల మరి అష్కెలోనీయుల సీదోనీయులదైన మేరా మొదలు అఫేకు వద్ద వరకు ఉన్న అమోరియుల సరిహద్దు వరకు మరియు గిబ్లియుల ప్రదేశం, లెబనోను ప్రదేశం, లెబనోను మొదలు మిక్రోపాత్మ వరకు మిగిలి ఉన్న ప్రదేశాలు. ఈ ప్రదేశాలన్నీ వారు ఇజ్రాయేలీలు స్వాధీనపరచుకోవాల్సిన ప్రదేశాలు. కానీ ఇక్కడ చూస్తే నాయకుడు యెహోషువ గారు మరి వృద్ధాప్యము సమీపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో ఎలోహిం వారు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో అది మనము యవ్వనస్తులం ఉండంగానే ఆ పనిని మనం సంపూర్తి చేసేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోషువ మెస్సియా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సరాల్లో ఆయన యొక్క చిత్తాన్ని ప్రణాళికను మరి ఆయన కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికని మనం నెరవేర్చేవారిగా, సంపూర్ణంగా నెరవేర్చేవారిగా మనల్ని ఆయన బలపరిచి స్థిరపరిచి ఆయతపరచునుగాక. ఆమేన్.